దేవుని ప్రేమిస్తే ఎలా జీవించాలి? కొన్ని దేవుని ఆత్మీయ సత్యవాక్యములు ధ్యానిద్దాము రండి. మొదట, దేవుని ఆజ్ఞను పాటించాలి. యోహాను 14:15 ఇలా ఉంది, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. అయితే దేవుని ప్రేమ మాటల్లో కాదు, చర్యలో చూపాలి. దేవుడు చెప్పిన విధంగా జీవించాలి. అబద్ధం, ద్వేష, అసూయ వంటి పాపాల నుండి దూరంగా ఉండాలి. రెండవదిగా, ప్రార్థనలో ఉండాలి. 1 తెస్సలోనికీయులకు 5:17 ఇలా ఉంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. అంటే ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి. సంతోషములోను బాధలలోనూ ఆయనతో ఉండాలి. మూడవదిగా 1 యోహాను 4:20-21 ఇలా ఉంది, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. మనము దేవుని ప్రేమిస్తున్నామని చెబితే మన చుట్టూ ఉన్న మనుషులను కూడా ప్రేమించాలి. ద్వేషం ఉన్న చోట దేవుని ప్రేమ ఉండదు. దేవుని చూడలేము, కానీ ఆయన సృష్టించిన మనసును చూడగలము. కాబట్టి వారిని ప్రేమించడం ద్వారానే దేవుని ప్రేమను చూపించగలం. దేవుని ప్రేమించడం అంటే మనుషులను ప్రేమించడం, క్షమించడం, సహించటం. అలాగే మత్తయి 22:37, 38, 39 ఉంది, అందుకు ఆయనని పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలెనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. అయితే దేవుని ప్రేమించిన వాడు మానవులను ద్వేషించడు, క్షమిస్తాడు, దయ చూపుతాడు, సహాయపడతాడు. నాలుగవదిగా, పరిశుద్ధమైన హృదయంతో జీవించాలి. అయితే 1 పేతురు 1:16 ఇలా ఉంది, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై యుండుడి. అయితే పాపానికి దూరంగా ఉండాలి. మనసుల్లో, మాటల్లో, పనుల్లో, ప్రవర్తన యందు శుద్ధి ఉండాలి. 5వదిగా, దేవుని చిత్త ప్రకారం నడవాలి. అయితే రోమీయులకు 12:2 ఇలా ఉంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అయితే మీ మనస్సు మార్పు ద్వారా కొత్త మనుషులై దేవుని చిత్తమేదో అని తెలుసుకోవాలి. మనకిష్టమైన దాన్ని కాదు, దేవుడు కోరుకున్న దాన్ని చేయాలి. ఆయన దారిలో నడవాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. 6వదిగా, కృతజ్ఞతతో జీవించాలి. అయితే 1 తెస్సలోనికీయులకు 5:18 ఇలా ఉంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అయితే ప్రతి దానిలో కృతజ్ఞత చెప్పాలి. పరిస్థితులు ఏవైనా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. సంతోషములోను కష్టములోను ఆయన మీద విశ్వాసం ఉంచాలి. అయితే దేవుని ప్రేమించే వ్యక్తి వాక్యంలో నడుస్తాడు, ప్రార్థనలో జీవిస్తాడు, ఇతరులను ప్రేమిస్తాడు, పాపానికి దూరంగా ఉంటాడు, కృతజ్ఞతతో ఉంటాడు. ఈ కొన్ని దేవుని సత్యవాక్యము మీ ఆత్మీయ జీవితంలో ఫలించునుగాక. ఆమేన్.